అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వీటిలో ఏ ఒక్క డిగ్రీ కూడా ఉండదు. కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసే నైపుణ్యం కూడా డౌటే. కానీ మెడలో స్టెథోస్కోప్ ఉంటుంది. బోర్డుల మీద బోలెడు డిగ్రీలు కనిపిస్తాయి. సీనియర్ డాక్టర్ లెవెల్లో ఫోజులిస్తారు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్వహిస్తూ జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతుంటారు నకిలీ డాక్టర్లు. చిత్తూరు జిల్లాలో శంకర్దాద ఎంబీబీఎస్ల దందాపై ఎన్టీవీ ప్రత్యేక కథనం. టెన్త్ కూడా పాస్ కాని వాళ్లు ఏదో ఓ డాక్టర్ దగ్గర అటెండర్ గా పనిచేసి ఆ తర్వాత ఏకంగా సొంత క్లినికులు తెరుస్తున్నారు. తామే అసలు సిసలు ట్రైనీ డాక్టర్లమని జనాన్ని మాయ చేస్తున్నారు. ఫిజిషియన్ శాంపిల్సే సర్వరోగ నివారణగా ఇస్తూ జనం ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నకిలీ డాక్టర్లు రెచ్చిపోతున్న తీరిది. తిరుపతిలో ఇటీవల ఓ నకిలీ డాక్టర్ పట్టుబడటంతో కలకలం రేపింది. 10వ తరగతి ఫెయిల్ అయి ఓ డాక్టర్ దగ్గర కాంపౌండర్ గా పనిచేసిన వినయ్ తిరుపతిలో క్లినిక్ తెరిచి ఏడాదిగా చికిత్సలు అందించడం సంచలనంగా మారింది. ఎలాంటి సెక్స్ సమస్యలకైనా పరిష్కారం చూపెడతానని, ఎంతటి దీర్ఘకాలిక వ్యాధినైనా చిటికలో నయం చేస్తానని నమ్మిస్తూ అమాయకుల నుంచి లక్షలు దండుకున్న ట్రాక్ రికార్డున్న నకిలీ డాక్టర్ ఇతగాడు. కోల్కతాకి చెందిన 26 ఏళ్ల యువకుడు వినయ్ 10th ఫెయిల్ అయ్యాడు. ఓ డాక్టర్ దగ్గర అటెండర్ గా పనిచేశాడు. ఆ తర్వాత తిరుపతికి మకాం మార్చాడు. అప్పటికి తిరుపతిలో చెలామణి అవుతున్న ఓ నకిలీ డాక్టర్ తో పరిచయమైంది. అతని అండదండలతో కొద్ది రోజుల్లోనే తెలుగు భాషను నేర్చుకుని మేఘనా క్లినిక్ పేరుతో దుకాణం తెరిచాడు. చదివింది 10వ తరగతే అయినా సీనియర్ డాక్టర్లా అందరికీ వైద్యం చేశాడు. దాంపత్య సమస్యలు, మొల్లలు, వరిబీజం వంటి సమస్యాత్మకమైన వ్యాధులకు తెలిసి తెలియని వైద్యం చేస్తూ పోయాడు. కేవలం 2-3 రకాల మాత్రలనే అన్ని వ్యాధులకు ఇచ్చి అవే సర్వరోగ నివారణగా నమ్మించాడు. కొద్ది రోజుల్లోనే లోకల్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు వినయ్. దీంతో అతడి దగ్గరికి పేద, మధ్యతరగతి జనం క్యూ కట్టారు. అయితే ఈ డాక్టర్ గారి చికిత్సా విధానంపై స్థానిక విద్యార్థి సంఘం నాయకులకు అనుమానం వచ్చింది. ఆరా తీస్తే ఇతగాడి గుట్టు రట్టయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నకిలీ డాక్టర్ కటకటాలు పాలయ్యాడు. బండారం బయటపడటంతో తన పేరు పక్కన పొరపాటుగా డాక్టర్ ని ప్రింట్ చేశారని, తాను కాంపౌండర్ ని మాత్రమేనని బుకాయించాడు వినయ్. సార్ సురేష్ నంబర్ ఇది వస్తే ఎప్పుడు వస్తుంది మీరు చూసుకోండి. అట్లా ట్రీట్మెంట్ నేను చేయను కదా, ఇలా నేను చేయను. ఇప్పుడు డాక్టర్ సురేష్ సార్కి పంపలేదు, పక్కనే నానం వేయండి అంటే చెప్పిన. కానీ డాక్టర్ పెట్టింది నాకు తెలియదు కదా, తెలుగు చదువుకు రాదు. క్వాలిఫికేషన్ 10th క్లాస్ పోయినా అంతే, ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. తిరుపతి నగరంలోనే ఓ నకిలీ డాక్టర్ పట్టుబడటం కలకలం రేపింది. ఇతగాడేదో మంచి డాక్టర్ అనుకుని ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్లంతా వీణా ఇన్నాళ్లు నమ్మింది అంటూ షాక్ అవుతున్నారు. ఈ ఘటనతో చిత్తూరు జిల్లాలోని మిగతా డాక్టర్ల అర్హతలపై అనుమానాలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నకిలీ డాక్టర్ల ఆధ్వర్యంలో నడిచే క్లినిక్లు 100లో ఉంటాయని అంచనా. కనీసం RMP కూడా చదవని వాళ్లు MBBS డాక్టర్ల లెవెల్లో ఆసుపత్రిని మెయింటైన్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నిఘా లేకపోవడం వల్ల నకిలీ డాక్టర్లు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏమీ చదవకపోయినా తెల్లకోట వేసుకుని ట్రీట్మెంట్ చేయడం ఇంత ఈజీనా అన్నది అందరి డౌట్. సీనియర్ డాక్టర్ల దగ్గర కాంపౌండర్లుగా కొన్నేళ్లు పనిచేసిన వాళ్లంతా అక్కడ వచ్చిన అనుభవంతో దుకాణం తెరుస్తున్నారు. సాధారణంగా ఏ జబ్బుకి ఏ టాబ్లెట్ వేస్తారన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకుని డాక్టర్ డిగ్రీ సంపాదించినంత గొప్పగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి నకిలీ డాక్టర్ల ఆధ్వర్యంలో నడిచే క్లినిక్లు చిత్తూరు జిల్లాలో 100ల సంఖ్యలో ఉన్నాయన్న ప్రచారం ఉంది. పేదవారు, అమాయక మహిళలే లక్ష్యంగా వారి బలహీనతల్ని పెట్టుబడిగా వ్యాపారం సాగిస్తున్నారు. వరి బీజం, సెక్స్ సమస్యల్ని పరిష్కరిస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కేవలం చిన్న సర్జరీ ద్వారా, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పూర్తిగా నయమయ్యే మొల్లలకు వీరు చేసే వైద్యం భయంకరంగా ఉంటుంది. ఒక్కోసారి రోగి మరణించే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఇక అబార్షన్లు చేయటంలో మదనపల్లి, పుంగునూరు, పలమనేరు వైద్యులు ఎక్స్పర్ట్లుగా మారారు. 4-5 ఏళ్లు కష్టపడి డాక్టర్ చదివిన వాళ్ల కంటే వీరి హవానే ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి వాళ్లు మల్టీ స్పెషాలిటీ అని దుకాణం తెరిచారంటే వీరి సంపాదన ఎంతుంటోందో అర్థం చేసుకోవచ్చు. తలకు చిన్న దెబ్బ తగిలి వస్తే సిటీ స్కాన్లు రాసి ₹1000 కమిషన్ కింద లాగుతున్నారు. ఈ నకిలీ డాక్టర్ల గురించి అసలైన వైద్యులకు తెలిసినా సైలెంట్ గా ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే పెద్ద కేసులు ఏమైనా ఉంటే వాటిని తమకు రిఫర్ చేస్తుంటారన్న కారణంతో నకిలీ డాక్టర్లను వెనుకుండి నడిపిస్తున్నారన్న ప్రచారం ఉంది. చివరికి ఈ నకిలీ డాక్టర్లే కార్పొరేట్ ఆసుపత్రులకు దళార్లుగా మారిపోయారు.
తిరుపతిలో దొరికిన నకిలీ డాక్టర్ వినయ్ కు స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నుంచి మద్దతు, ప్రోత్సాహం ఉంది. టెస్టుల కోసం పేషెంట్లను తమ దగ్గరకు పంపిస్తే సదరు డాక్టర్ కు ఈ సెంటర్ల నుంచి కమిషన్లు అందుతాయి. అతడొక్కడే కాదు, చాలా మంది నకిలీ డాక్టర్లు ఏ జబ్బొచ్చినా నగరంలో పేరున్న డయాగ్నోస్టిక్ సెంటర్లకు పరీక్షలకు పంపుతారు. వేల రూపాయల కమిషన్లు తీసుకుంటారు. ప్రజల్లో సరైన చైతన్యం లేకపోవడం, ఎంబీబీఎస్ డాక్టర్లు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే భయంతో పేషెంట్లు ఈ నకిలీ డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇక సెక్స్ సమస్యల గురించి పెద్ద డాక్టర్లకు చెప్పుకోలేక ఇలాంటి వారిని ఆశ్రయిస్తున్నారని సీనియర్ వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత వైద్యులకు కూడా ఉందంటున్నారు. ప్రజలు ఇలాంటి నకిలీ డాక్టర్ల దగ్గరకు చికిత్స కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు. పబ్లిక్ కూడా ఎవరు చదువుకున్నారు చూసుకొని చదువుకున్న డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. తర్వాత ఆర్ఎంపీఎస్, పిఎంపీఎస్ కూడా వాళ్ళు డాక్టర్ అనేది తీసేసి పర్మిషన్ వరకు చేసుకుంటే మంచిది, అందరూ కూడా మంచిదిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు, తిరుపతి లాంటి నగరాల్లో నకిలీ డాక్టర్లు దుకాణం తెరుస్తున్నారన్న వార్త అటు అధికార యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నకిలీ డాక్టర్ల గుట్టురట్టు చేసేందుకు చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. నెలలో ఓ రోజు ఇలాంటి క్లినిక్ల్లో తనిఖీలు చేస్తామంటున్నారు. కూడా సంఘటితంగా కూడా మాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో కూడా యాంటీ క్వాకరీ వింగ్ అన్నది కూడా ఉంది. ఎవరైనా కానీ కంప్లైంట్ చేస్తే మేము కూడా ఖచ్చితంగా కూడా ఆ నోటీస్ అన్నది కూడా మేము ఢిల్లీకి కూడా మేము కూడా పంపించే అధికారం మాకు కూడా ఉంటుంది. ఎక్కువ మంది రోగులు వెళ్తున్నారని కాకుండా అక్కడ డాక్టర్లకు సరైన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకుని చికిత్స చేయించుకుంటే మంచిది. లేదంటే నకిలీ డాక్టర్ల చేతిలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త.